ఓం శాంతి. ఈరోజు ప్రకాష్ మణి దాది అనుభవాలు మిగిలినవి చదువుకుంటున్నాం. మోహిని దాది నిన్న అనుభవం వినిపించారు కదా. దాది కోసం దాదికి మురళి అంటే ఎలా శ్రద్ధ ఉండేది, రోజుకి ఎన్నిసార్లు మురళి చదువుకునేవారు. ఆరోగ్యం బాగాలేని పరిస్థితుల్లో కూడా మురళి అంటే ఏ విధంగా దాదిలో ఒక జాగృతి అవస్థ వచ్చేస్తుంది అనేది విన్నాం నిన్న. ఈరోజు दादी की समदृष्टि और बाबा से अतुलनीय प्यार. दादी యొక్క సమదృష్టి మరియు బాబా నుండి వర్ణించలేనంత ప్రేమ ఉండేది బాబా పైన. ब्रता निर्वेर जी सुबह दोपहर शाम को आकर दादी जी को मुरली सुनाते थे. నిర్వేర్ బాయ్ తెలుసు కదా మనకి, ముగ్గురు పెద్దన్నయ్యలో ఒక పెద్దన్నయ్య మధుబన్లోనే ఉంటారు. ఈ అన్నయ్య ఒక అన్నయ్య ముంబైలో ఉండేవారు, రమేష్ బాయ్. దేహం వదిలేరు, అవ్యక్తమయ్యారు. బ్రజ్మోహన్ భాయ్ ఢిల్లీ ఓఆర్సి సెంటర్ చూసుకుంటూ మధుబన్లో పెద్దన్నయ్య లిస్ట్లో ఒక అన్నయ్య. నిర్వేర్ భాయ్ ఎవరైతే ఉన్నారో ఒక పెద్దన్నయ్య, ముగ్గురు అన్నయ్యల్లోని ఆ అన్నయ్య అయితే మధుబన్లోనే ఉంటూ మధుబన్ యజ్ఞాన్ని చూసుకుంటూ ఉంటారు. నిర్వేర్ భాయ్ తన అనుభవం చెప్తున్నారు. నిర్వేర్ భాయ్ కోసం మోహిని దాది చెప్తున్నారు. నిర్వేర్ భాయ్ ఉదయము మధ్యాహ్నము సాయంత్రము వచ్చి దాదీజీకి మురళి వినిపించేవారు అంట. మోహిని దాది చెప్తున్నారు. కభీ నహీ ఆతే తే తో హమ్ సునాతే తే. అప్పుడప్పుడు నిర్వేర్ భాయ్ రాకపోతే మోహిని దాది వినిపించేవారంట మురళి చదివి దాదీకి. మनो मैं सुना रही हूँ, ब्रता निर्वेर जी भी आ गए तो मैं पूछती थी दादी निर्वेर भाई सुनाए. నేను వినిపించడం మొదలుపెట్టాక ఈ లోపల నిర్వేర్ బైజీ కూడా వచ్చేస్తే నేను అడిగేదాన్ని, దాది నిర్వేర్ బై వినిపించొచ్చా ఇప్పుడు అని. తో దాది కేతిథి నిహి ఆప్ సునా రహీ హో నా, ఆప్ హీ సున్నావు. అయితే దాది అనేవారంట, లేదు నువ్వు వినిపిస్తున్నావు కదా, నువ్వే వినిపించు అనేవారంట. इस प्रकार दादी की समदृष्टि और बाबा से प्यार अतुलनीय था. ఈ రకంగా దాదీకి అందరిపైన సమదృష్టి మరియు బాబా పైన వర్ణించలేని ప్రేమ ఉండేది. दादी के दोनों तरफ बाबा के चित्र लगे हुए थे. उनका सारा ध्यान बाबा में ही रहा. దాదీజీ కూర్చునే రెండు వైపులు కూడా బాబా చిత్రాలు ఉండేవి. దాది యొక్క ప్రేమ, దాది యొక్క గమనిక రోజంతా మొత్తం దాది యొక్క గమనిక అంతా బాబా పైనే ఉంటూ ఉండేది. బాబా కే సివాయ్ కहीं भी नहीं, ना किसी चीज में, ना వ్యక్తి में, ना వైభవ్ में लगाव झुकाव था. బాబా తప్ప ఇంకెక్కడ ఏ వస్తువు, ఏ వ్యక్తి, ఏ వైభవం వైపు లొంగుబాటం, ఆకర్షణ అనేది దాదికి ఉండేది కాదు. బాబా తప్ప ఇంకెటువైపు ఆకర్షణ ఉండేది కాదు. उनके अंदर त्याग और वैराग्य की पराकाष्ठ थी. దాదిలో త్యాగం మరియు వైరాగ్యం యొక్క పరాకాష్ఠ ఉండేది. దాదీజీ హమేషా कहती थी సింపుల్ ర శాంపుల్ బనో. దాదీజీ ఎప్పుడు చెప్పేవారు, సింపుల్గా ఉంటూ శాంపుల్గా तारामंडी అని. दादी कभी भी न तड़क भड़क स्वयं पसंद करती थी, ना हम लोगों को करने देती थी. దాది ఎప్పుడు కూడా ఆర్భాటంగా ఉండడము అనేది స్వయము ఇష్టపడేవారు కాదు, మాకు కూడా ఆర్భాటంలో ఉండనిచ్చేవారు కాదు అని చెప్తున్నారు. కభీ ऐसा कुछ देखती थी తురంత్ కేతీతి జావో బదల్కర్ ఆవో. ఎప్పుడైనా అలా చూస్తే ఆర్భాటం అనేది మాలో, వెంటనే దాది చెప్పేవారు, వెళ్ళు మార్చుకొనిరా ఈ బట్టలు లేదా ఇది అని అలా చెప్పేవారు. మర్యాద పురుషోత్తం బాబాకి బచ్చి హోనే కే నాతే దాది స్వయం మర్యాద में रहती थी और सबको यही सिखाती थी. మర్యాద పురుషోత్తముడైన బాబా యొక్క పుత్రిక అయిన కారణంగా దాది స్వయం మర్యాదల్లో ఉండేవారు, మరి అందరికీ ఇదే నేర్పించేవారు.
वे कहती थी ना बहुत ऊपर ना बहुत नीचे సాధారణ రహో. దాది ఎప్పుడు ఏం చెప్పేవారంటే చాలా హైయెస్ట్ స్టేజ్లో కూడా మనం ఉండకూడదు, హై లెవెల్లో చాలా తక్కువ స్టేజ్లో కూడా మనం కనిపించకూడదు, సాధారణంగా ఉండాలి మనం మీడియంగా అని చెప్పేవారు అంట దాది. సహజ్ అనుకరణీ కర్మ. దాది యొక్క కర్మల్ని సహజంగా అనుకరించే విధంగా మనం అలా ఉండేది దాది కర్మలు. కई बार हम कहते थे दादी इतने वर्ष हो गया आपका बाथरूम इतना पुराना हो गया है. दादी कहती थी जैसा है वैसा ही ठीक है. కొన్నిసార్లు మేము అనేవాళ్ళం దాది ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కదా మీ బాత్రూమ్ పాతదైపోయింది అని. దాది అనేవారు ఎలా ఉందో అలాగే ఉండనిలే అనేవారంట. అదే అలానే ఉండని అని. దాदी का हमेशा लक्ष्य रहा कि जैसा कर्म मैं करूँगी मुझे देखकर दूसरे भी करेंगे. దాదీకి ఎల్లప్పుడూ లక్ష్యం ఉండేది, నేనే కర్మ చేస్తాను నన్ను చూసి ఇతరులు కూడా చేస్తారు అని. इसलिए दादी ने आज तक ऐसा कोई कर्म नहीं किया जो दूसरों के लिए ठीक ना हो. అందువల్ల దాదీజీ ఇప్పటి వరకు అటువంటి కర్మ ఏది చేయలేదు ఇతరుల కోసం అది బాగుండదు, ఇతరులు కూడా మన దగ్గర నేర్చుకుంటే బాగుండదు అనేలాంటి కర్మ ఏది కూడా చెయ్యలేదు దాది. दादी ने वो कर्तव्य किए जिनका सब सहज అనుకరణ कर सके. దాదీజీ ఎటువంటి కర్తవ్యాలు చేసి చూపించారు అంటే దానిని అందరూ సహజంగా అనుకరించగలరు, అనుకరించాలి అనేలాంటి కర్తవ్యాలే दादी द्वारा జరిగాయి. दादी ऐसे परम पवित्र आत्मा जो दुनिया में आज तक कोई दिखाई नहीं दी. దాది ఎలాంటి పరమ పవిత్ర ఆత్మ అంటే ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరు అలాంటి వాళ్ళు కనిపించలేదేమో అటువంటి పవిత్ర ఆత్మగా ఉండేవారు, పరమ పవిత్ర ఆత్మగా. दादी के संकल्प तक में నకారాత్మక భావ नहीं था. అంటే ఎంత పవిత్రత అంటే సంకల్పాలలో కూడా దాదీకి ఎప్పుడు ఎవరిపైన నెగటివ్ భావాలు ఉండేవి కాదు. पर ऐसा भी नहीं था कि किसी की गलती देखकर दादी बताती नहीं थी, इशारा देती थी कि इस पर ध्यान दो, पर ध्यान खिंचवाकर चली जाती थी और भूल जाती थी. అంటే నెగటివ్ భావాలు ఎవరిపైన ఉండేవి కాదు అంటే అర్థము ఎవరి పొరపాట్లను చూసి చెప్పేవారు కాదేమో అనుకోకండి. ఎవరివైనా పొరపాట్లు చూసినప్పుడు గమనిక కలిగించేవారంట, తప్పకుండా చెప్పేవారంట, ఇది దీని మీద గమనిక పెట్టండి, ఇది మంచిది కాదు మీలో ఈ విషయం అని చెప్పేవారు, శిక్షణ ఇచ్చేవారు. గమనిక కలిగించి చెప్పేసి తర్వాత ఆమె మర్చిపోయేవారు, మనసులో పెట్టుకునేవారు కాదు. लौटकर आने पर बहुत प्यार से कहती थी चलो ये करे वो करे, अंगुली पकड़कर उसे घर रसोई घुमाने लगती थी. మళ్ళీ లోపలికి వెళ్ళిపోయేవారంట, చెప్పేసి వెళ్ళిపోయి మళ్ళీ బయటకు వచ్చాక చాలా ప్రేమతో వాళ్ళ చేతులు పట్టుకొని అనేవారంట, పద ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని అంటూ వేళ్ళు పట్టుకొని వాళ్ళ వేళ్ళు ఇల్లంతా లేదా వంటింట్లో అంతా తిప్పేసి తీసుకొచ్చేవారంట. కిచెన్లో తీసుకెళ్ళి అలా తిరిగేసి రావడం మనల్ని పట్టుకొని వెళ్ళి. अंदर से आता था कि अभी तो दादी इशारा देकर गई, अभी ऐसे प्यार कर रहे. మనసులో అనిపించేది ఇప్పుడే నాకు బుద్ధి చెప్పారు, ఇలా కాదు ఇలా ఉండాలి ఇలా చేయాలని, మళ్ళీ ఇప్పుడే ఇంత ప్రేమ చూపిస్తున్నారేంటి నా పైన అనిపించేది వేరే అదే వినే వాళ్ళకి. फिर हम दादी को पूछती थी तो कहती थी ऐसा मुझे तो याद ही नहीं है. అప్పుడు దాదీకి అడిగేవారంట, దాది ఇప్పుడే కదా మీరు దెబ్బలాడారు శిక్షణ ఇచ్చారు, మళ్ళీ ఇంత ప్రేమ ఇస్తున్నారు మీకు ఎలా అని అడిగితే దాది అనేవారంట, అవునా నాకు జ్ఞాపకమే లేదు అనేవారంట. पहले पहले मैं सोचती थी दादी तो कह देती है कि मुझे याद नहीं है, पर मेरे अंदर तो यादें चलती थी. तो 2-3 बार के अनुभव के बाद मैंने समझा कि दादी के दिल में कुछ रहता ही नहीं था. మొట్టమొదట్లో నేను ఆలోచించేదాన్ని దాది అనేస్తారు మనల్ని, తర్వాత గుర్తుండదు అంటారు, కానీ నా మనసులో అయితే అవి గుర్తుండిపోతున్నాయి కదా దాది అనే మాటలు అని అనిపించేది. 2-3 సార్లు నేను దాదీలో అలా అనుభవం చేసిన తర్వాత నాకు అర్థమైంది, దాది మనసులో ఏది ఉండదు, చెప్పేస్తారు
గమనిక కలిగిస్తారు, బుద్ధి చెప్తారు మన పొరపాట్లను చూసినప్పుడు. తర్వాత మనసులో ఏమీ ఉండదు అనేది 2, 3 సార్లు జరిగిన తర్వాత నాకు అది అనుభవం అయింది దాదీని చూసి అని చెప్తున్నారు మోహిని దాది. संकल्प मात्र भी किसी के लिए कोई ऐसी भावना ना हो, ये बहुत ऊंची बात है, बहुत कमाल की बात है. సంకల్ప మాత్రం కూడా ఎవరి పట్ల ఇలాంటి భావన లేకుండా ఉండడం, ఇది చాలా ఉన్నతమైన విషయం, చాలా అద్భుతమైన విషయం ఇది దాదీలో ఉండేది. కబీనే కా మేరే పాస్ సమయ నే, దాది ఎప్పుడు కూడా నాకు టైం లేదు అని ఎవరితో అనేవారు కాదు. కబీ దాదీ నే కిసి కో లుహానా నహీ దియా, హమేషా ప్యార్ కి బాస్నా ది. ఎప్పుడు దాది ఎవరికి కూడా కంప్లైంట్ చేయలేదు, ఎవరిపైన ప్రేమ యొక్క अनुभूति చేయించారు. कभी ये नहीं कहा कि मेरे पास समय नहीं. जब क्लास करा रही होती थी, भोजन बनाने के निमित्त भाई आता और पूछता था, दादी कड़ी बनाई, आप चक्कर देखेगी. ఎప్పుడు కూడా దాది ఇలా అనేవారు కాదు, దాది ఇలా అనేవారు కాదు నా దగ్గర టైం లేదు అని. దాది క్లాస్ చేయిస్తున్నారనుకోండి, పగలు ఎప్పుడైనా ఎవరికైనా క్లాస్ చేయిస్తుంటే అప్పుడు వంట తయారు చేస్తున్నటువంటి అన్నయ్య వచ్చి దాదీని అడిగేవారంట, దాది కడి తయారు చేసాము, మీరు టేస్ట్ చూస్తారా అని అడిగేవారంట తీసుకొని వచ్చి దాది దగ్గరికి. దాది ఎక్కడ క్లాస్ చేయిస్తుంటే అక్కడికి, అది రాత్రి సాయంత్రం అయినా పగలైనా కానీ. तो क्लास में भी చక్కర్ उसे संतुष्ट करके भेज देती. అయితే క్లాస్ చేస్తున్న మధ్యలో కూడా దాన్ని టేస్ట్ చూసి వాళ్ళని సంతుష్టపరిచి పంపించేవారంట దాది. कहती थी इसको बनाना है ना, मैं अभी नहीं देखूंगी तो भोजन में देर हो जाएगी. దాది అనేవారంట, నేను క్లాస్ చేస్తున్నాను అని ఆలోచిస్తే వంట తయారు చేసే టైం కదా వాళ్ళది, మరి వాళ్ళు తయారు చేసుకోవాలి కదా, నేను ఇప్పుడు టేస్ట్ చూసి వాళ్ళకి చెప్పకపోతే వంట చేయటంలో లేట్ అయిపోతుంది కదా అనేవారంట దాది. दादी को सदा होता था कि कोई मेरे लिए इंतजार ना करे. बाबा के नियम धारणाओं पर पक्की होकर चलती थी. దాదికి సదా ఆలోచన ఉండేది, నా కోసం ఎవరు ఎదురు చూడకూడదు అని. బాబా నియమాలు ధారణ పైన పక్కాగా ఉండేవారు దాదీజీ. करती भी थी और कराती भी थी. దాది చేసేవారు మరియు చేయించేవారు కూడా. सारा दिन दादी योगिक अवस्था में रहकर कारोबार में व्यस्त रहती थी. రోజంతా దాది యోగయుక్త స్థితిలో ఉంటూ కార్య వ్యవహారాల్లో బిజీగా ఉండేవారు. దాది ఆదేశ్ దేకర్ చలి జాయ్ ऐसा कभी नहीं हुआ. దాది ఆదేశం ఇచ్చి పని ఇలా చెయ్యండి, ఇది చెయ్యండి అని చెప్పేసి వెళ్ళిపోవడం అది ఎప్పుడు జరగలేదు. हम कहते थे दादी आप जाओ हम कर लेंगे, पर दादी कहती थी आप सेवा कर रहे, मुझे नींद ही नहीं आती है. మేము అనేవాళ్ళం, దాది మీరు మాకు చెప్పేస్తారు కదా ఎలా చేయాలో, మీరు వెళ్ళిపోండి మేము చేస్తాము అంటే దాది అనేవారంట, మీరు సేవ చేస్తుంటే నేను వెళ్ళి ఎలా పట్టుకుంటాను, నాకు నిద్ర రాదు అనేవారంట దాది. బాబా ముझे सोने नहीं देता, బాబా నన్ను నిద్రపోనివ్వరు అనేవారంట దాది. కేతా హే జాओ బచ్చే సేవా కర్ రహే హే, బాబా నాకు చెప్తారు నేను వెళ్ళి పడుకున్నా, బచ్చే పిల్లలు సేవ చేస్తున్నారు నువ్వు వెళ్ళు అంటారు నన్ను. बैठेंगी, उमंग उत्साह दिलाएंगी, टोली खिलाएगी, पर ऐसे ही छोड़कर नहीं जाएगी. మేమందరం చేస్తుంటే అక్కడ కూర్చునేవారు, మాకు ఉల్లాస ఉత్సాహాలు కలిగించేవారు, టోలీలు కూడా తెచ్చి తినిపించేవారు, అలా వదిలేసి వెళ్ళిపోయేవారు కాదు పని అప్పచెప్పేశాక. जब ओम शांति भवन बन रहा था तो सामने जंगल था, छोटी छोटी पहाड़ियाँ थी. जब पहाड़ तोड़े जाते थे तो रात में सभी भाई बहनों को देखकर दादी स्वयं जाती थी और पत्थर उठाती थी. ఎప్పుడైతే ఓం శాంతి భవన్ తయారవుతూ ఉండేదో అక్కడ, అంటే పాండభవన్ ఎదురుగా ఓం శాంతి భవన్ కదా, అడవిలాగా ఉండేది అంట అది. అక్కడ చిన్న చిన్న కొండలు ఉండేవి, అవి పగలగొట్టేటప్పుడు రాత్రిపూట అన్ని లక్కీలందరినీ తీసుకుని దాది స్వయంగా అక్కడికి వెళ్ళి ఆ రాళ్ళు మోసి తెచ్చేవారు. దాदी स्वयं भी उठाती थी. हम कहते थे दादी बैठ जाओ, पर वो बैठती नहीं थी, 2-4 पत्थर जरूर उठाती थी. దాది స్వయం కూడా రాళ్ళు మోసేవారు. అనే లక్కీలు అనేవారంట, దాది మీరు కూర్చోండి మేము చేసేస్తాము అంటే కూర్చునేవారు కాదు, 2-4 రాళ్ళు తప్పకుండా ఆమె తీసి తెచ్చేవారు. సారీ రాత్ హమారే సాత్ బయటి రేతి థీ. రాత్రంతా అన్నీళ్ళు పని చేస్తుంటే దాది కూడా కూర్చొని ఉండేవారంట, రాళ్ళు మోసే పని చేస్తూ ఉంటే.
करती भी थी और कराती भी थी, చేసేవారు కూడా మరియు చేయించేవారు కూడా. ఓం శాంతి భవన్ के एक ఇంటి में दादी की భావనాएं समाई हुई हैं. ఓం శాంతి భవన్ యొక్క ఒక్కొక్క ఇటుకలో, ఒక్కొక్క రాయిలో, ఒక్కొక్క ఇటుకలో దాది యొక్క భావనలు ఇమిడి ఉన్నాయి. అలాగా కట్టించారు దగ్గర ఉన్నాయి. दृष्टि करती थी निहाल, दादी दृष्टि अंदर संतृप्ति परिचेसदी. दादी अंत तक भी सेवा करती रही, दूर से भी उनकी दृष्टि निहाल कर देती थी. दादी ఆఖరి వరకు కూడా సేవ చేస్తూ ఉన్నారు. దూరం నుండి కూడా ఆమె దృష్టి సంతృప్తి పరిచేది ఎవరినైనా. ఏకేకంగా దాది కా సేవ కర్తారా. దాదిని చూస్తే ఎలా అనిపించేదంటే దాది యొక్క ఒక్కొక్క అంగం కూడా సేవ చేస్తూ ఉండేది అనిపించింది. आज दादी साकार में हमारे बीच में नहीं है, पर दादी का जीवन एक ऐसा उदाहरण है जो हम कभी भी दादी को भूल नहीं सकते. ఈ రోజు సాకారంగా దాది మన మధ్య లేరు, కానీ దాది యొక్క జీవితం ఎలాంటి ఉదాహరణగా చూసాము అంటే ఎప్పటికీ కూడా దాదిని మనం మరవలేము అని చెప్తున్నారు. ప్రకాష్ మణి దాది కోసం मोनी दादी. जो दादी ने सिखाया उसे करके दिखाऊं, यही दादी के प्रति सच्चा स्नेह है. దాది ఏది నేర్పించారో అది చేసి చూపించాలి మనం. ఇదే దాది పట్ల ఉన్న సత్యమైన స్నేహం మనది. अंत में इतना ही कहूँगी, जो बात तुझमें थी वो तेरी तस्वीर में नहीं. ఆఖరిలో నేను ఇదే చెప్పాల్సి వస్తుంది. దాది మీలో ఏ విషయాలు ఉండేవో స్వయం, అది మీ ఫోటోలో అయితే ఇప్పుడు మేము పొందలేము అని చెప్తూ ఉన్నారనమాట. सर्वस्नेही मुन्नी बहन व्यक्त कर रही है 40 साल के दादी जी के सान्निध्य के पलों में से कुछ चुने हुए అనుభవం. ఇది మోహిని దాది అనుభవం విన్నాం. నెక్స్ట్ ఇప్పుడు అందరికి స్నేహి అయిన మున్ని బేన్ 40 సంవత్సరాల దాది సాన్నిధ్యంలో పొందిన అనుభవాలు కొన్ని వినిపిస్తూ ఉన్నారు. ప్యార్కి మూరత్, దాది ప్రేమ యొక్క మూర్తిగా ఉండేవారు. सन 1967 में जब साकार बाबा से मिलन का पुनीत अवसर मुझे मिला तो उन्होंने वरदान दिया कि इस बच्ची को बाबा मधुबन में ही रखेगा और ये बाबा का भंडारा स्टॉक संभालेगी. 1967లో ఎప్పుడైతే సాకార బ్రహ్మ బాబాతో కలుసుకునే అవకాశం నాకు లభించిందో మున్నిబేన్కి, మున్నిబేన్ 67లోనే కలిసారంట సాకార్ బాబాతో. అప్పుడు బాబా వరదానం ఇచ్చారంట, ఈ బచ్చిని మధుబన్లోనే ఉంచుతాను, ఈ బచ్చిని బాబా మధుబన్లోనే ఉంచుతారు. ఈమె బాబా బండారా అంటే స్టోర్ సంభాలిస్తారు, స్టాక్ అంతా బాబా బండారాలో ఉన్న స్టాక్ అంతా సంభాలిస్తుంది ఈమె అని బాబా 67లోనే మునిబేన్కి చెప్పారంట. मई 69 में जब कन्याओं का प्रथम प्रशिक्षण कार्यक्रम चला तो उसमें मैं शामिल हुई और इस कार्यक्रम के बाद प्यारे बाबा के वरदान को साकार करते हुए मेरी दादी जी ने मुझे यज्ञ का स्टॉक संभालने की जिम्मेवारी सौंप दी. తర్వాత 1969 జనవరిలో బాబా అవ్యక్తమయ్యారు కదా. తర్వాత మే నెలలో మొదటి కన్యల ట్రైనింగ్ కార్యక్రమం పెట్టారు. అదే మొదటి గ్రూప్. అంతకుముందు కన్యల ట్రైనింగ్ కార్యక్రమాలు ఉండేవి కాదు. మొదటి ట్రైనింగ్ కార్యక్రమం, అందులో నేను పాల్గొన్నానని మున్నిబేన్ చెప్తున్నారు. అప్పుడు ఈ కార్యక్రమం ట్రైనింగ్ ప్రోగ్రాం అయిపోయాక ప్రియమైన బాబా యొక్క వరదానం ఏదైతే 67లో ఇచ్చారో, స్టోర్ సంభాలిస్తారు, స్టాక్ సంభాలిస్తుంది, ఈమె మధుబన్లోనే ఉంటుంది, బాబా మధుబన్లోనే ఉంచుతారు అని ఏదైతే వరదానం ఇచ్చారో ఆ వరదానాన్ని సాకారం చేస్తూ మధురమైన దాదీజీ నాకు యజ్ఞం యొక్క స్టాక్ని సంభాలించే బాధ్యత అప్పగించారు అని చెప్తున్నాను. दादी जी प्यार की मूर्त थी. मैंने जब उनको पहली बार देखा था तभी से दिल का स्नेह बड़ी गहराई तक उनसे जुट गया था. దాదీజీ ప్రేమ యొక్క మూర్తిగా ఉండేవారు. నేను ఎప్పుడైతే మొట్టమొదట దాదీని చూసానో అప్పుడే హృదయం యొక్క స్నేహం చాలా లోతుల వరకు నాకు స్నేహం ఏర్పడిపోయింది దాదీతో. దాదీజీ ముझे లవ్లీ బేబీ కేకర్ సంబోధిत करती थी. దాదీజీ నన్ను లవ్లీ బేబీ అని పిలిచేవారు అని చెప్తున్నారు. ఉన్కా ఏ లాడ్ ప్యార్ బరా సంబోధన మేరే దిల్ కో ఛూతా తా. ఆమె చాలా అల్లారు ముద్దుతో పిలిచే ఈ పిలుపు నా హృదయానికి హత్తుకునేది, టచ్ అయ్యేది. లవ్లీ బేబీ అని పిలుస్తూ ఉంటే
मैं उनके करीब आना चाहती थी, इसलिए रोज రాత్రి को గుడ్ నైట్ करने जाती थी. నేను ఆమెకు సమీపం అవ్వాలని నాకు ఉండేది, అందుకే రోజు రాత్రి గుడ్ నైట్ చెప్పటానికి వెళ్ళేదాన్ని దాది దగ్గర అని చెప్తున్నారు. वे मुझे बाहों में समाकर मुरली पढ़ती रहती थी और फिर कहती थी लवली बेबी गुड नाइट. నేను దాది దగ్గరికి వెళ్తే దాది తన భుజాల్లో నన్ను ఇముడ్చుకుని మురళి చదువుతూ ఉండేవారు. తర్వాత చెప్పేవారంట, లవ్లీ బేబీ గుడ్ నైట్ అని చెప్పేవారంట. सेवा ही मेवा है. दादी जी का सानिध्य पाने के लिए मैं उनसे कहा करती थी, दादी जी मुझे सेवा बताइए. దాదీజీ యొక్క సాన్నిధ్యము సమీపత పొందడం కోసం నేను ఎప్పుడు దాదీతో చెప్పేదాన్ని, దాదీజీ నాకు ఏదైనా సేవ ఇవ్వండి, సేవ చెప్పండి అనేవారంట వెళ్ళి. मुझे पहली पहली सेवा उनके हिंदी पत्र लिखने की मिली. అయితే దాది మొట్టమొదటి సేవ తన అంటే స్టాక్ సంభాళించేవారు, స్టోర్ మున్నిబేన్. దాంతో పాటు ఖాళీ సమయంలో దొరుకుతుంది కదా ఖాళీ సమయం, అయితే అప్పుడు దాది దగ్గర ఏదైనా సేవ చెప్పమని చెప్తే సేవ ఏం చెప్పారంట, మొట్టమొదట హిందీలో ఉత్తరాలు రాసే సేవ ఇచ్చారంట దాది. वे स्वयं बोलती जाती थी और मैं वैसा वैसा लिखती जाती थी. ఆమె మాటల రూపంలో చెప్తూ ఉండేవారు ఏం రాయాలి అని, నేను అలా అలా కూర్చొని రాసేదాన్ని ఉత్తరాలు. इस प्रकार मुझे उनके नज़दीक रहने का समय परम सौभाग्य प्राप्त हुआ और मैं धीरे धीरे उनकी వ్యక్తిగత సేవ भी करने लगी. ఈ రకంగా ఆమెకు సమీపంగా ఉండే సౌభాగ్యం నాకు లభించింది అని చెప్తున్నారు ఉత్తరాలు రాస్తూ. తర్వాత నెమ్మది నెమ్మదిగా దాది యొక్క పర్సనల్ సేవ కూడా నేను చేయడం మొదలుపెట్టాను. कहा जाता है सेवा ही मेवा है. उनकी सेवा के बल ने मुझ में बहुत योग्यताएं भर दी. చెప్తారు కదా సేవయే మేవా అని. దాది యొక్క సేవ చేయడంతో ఆ సేవ యొక్క బలము నాలో చాలా యోగ్యతలు నింపేసింది అని చెప్తున్నారు. దాదీజీని ముझे अग्रलिखित मुख्य व श्रेष्ठ बातें दिखाई आज्ञाकारी. दादी ने मुझे अग्रलिखित मुख्य व श्रेष्ठ बातें सिखाई. आज्ञाकारी, वफादार, फरमान बरदार, ईमानदार, फेथफुल, एक बाप दूसरा ना कोई, सदैव एक्यूरेट, एवर रेडी और दिल की सच्चाई सफाई. దాదీజీ నాకు ముఖ్యంగా నేర్పించిన శ్రేష్టమైన విషయాలు ఏంటంటే ఆజ్ఞాకారి, విశ్వాసపాత్రత అంటే నమ్మకంగా ఉండడము, తర్వాత ఆజ్ఞాకారిగా ఉండడము, నిజాయితీగా ఉండడము, విశ్వసనీయంగా ఉండడము, ఒక బాబా తప్ప ఇంకెవరు లేరనే స్థితి, సదా ఎక్యురేట్గా ఉండడం ప్రతి విషయంలో, ఎవరెడీగా ఉండడము, తర్వాత హృదయం యొక్క సత్యత స్వచ్ఛత కలిగి ఉండడం, ఇవి నేర్పించారు దాది నాకు అని చెప్తున్నారు. इन श्रेष्ठ धारणाओं को मैंने दिल की तिजोरी में संभाल कर रख लिया, जिससे मुझ में विशेष सामर्थ्य आता गया. ఈ శ్రేష్ఠ ధారణలన్నీ నా హృదయం యొక్క తిజోరీలో సంభాళించుకుని ఉంచుకున్నాను. దీని ద్వారా నాలో విశేష సామర్థ్యం నిండుతూ వచ్చింది అని చెప్తున్నారనమాట. దాది నుండి నేర్చుకునే విషయాలు నేను నా హృదయం అనే తిజోరీలో దాచిపెట్టుకున్నాను, దాంతో నాలో చాలా సామర్థ్యత వచ్చింది, యోగ్యతలు వచ్చాయి అని చెప్తున్నారు. रोम रोम खिल उठता था. एक बार दादी जी ने मुझसे कहा, जाओ म्यूजियम सजा कराओ. ఒకసారి దాదీజీ మున్నిబేన్కి చెప్పారంట, వెళ్ళు మ్యూజియంలో ఉన్న మోడల్స్ ఉంటాయి కదా బొమ్మలు, వాటిని అలంకరించిరా అని చెప్పారంట. मैं मन में सोचा, मैं तो स्वयं भी ठीक से कपड़े नहीं पहन पाती हूँ, तो म्यूजियम में रखे मॉडल्स को कैसे శృంగారింగి. అయితే మనసులో ఆలోచన వచ్చిందంట మున్నిబేన్కి, నేను నా బట్టల్ని నేను కరెక్ట్గా కట్టుకోలేను, నేను మ్యూజియంలో ఉన్న మోడల్స్ని ఎలా శృంగారం చేస్తాను వెళ్ళి అని అనుకున్నారంట. मैंने दिल की ये शंका दादी के समक्ष प्रकट की, तो उन्होंने कहा, तुम जाओ, दादी कहती तुम सजा सकती हो. అయితే నా మనసులో ఉన్న ఈ డౌట్ దాది ఎదురుగా పెట్టాను. నేను ఎలాగా అలంకరించగలను, నా బట్టలే నేను సరిగా వేసుకోలేను అని అంటే,
దాది అన్నారంట, "నువ్వు వెళ్ళు, దాది చెప్తున్నారు ఇది, నువ్వు అలంకరించగలవు" అన్నారంట. दादी का ऐसा విశ్వాస్ పాకర్ मेरी బుద్ధి విచార్ చలానే లగి. దాదీకి నా మీద ఉన్న విశ్వాసాన్ని చూసి ఇంకా నా బుద్ధిలో ఆలోచించడం మొదలుపెట్టాను, ఎలా అలంకరించాలి అని. एक दर्जी भाई का सहयोग लेकर मैंने म्यूजियम सजाने की सेवा पूरी की और दादी जी को दिखाई. ఒక టైలర్ అన్నయ్య సహాయం తీసుకొని మ్యూజియం అలంకరించే సేవ పూర్తి చేశారంట అక్కయ్య. అంత అలంకరించక దాదీకి చూపించారంట. दादी जी ने मुझे बहुत प्यार दिया. इस प्रकार दादी जी आज्ञा भी देती थी और कार्य करने की शक्ति भी प्रदान करती थी. दादी जी నాకు చాలా ప్రేమ ఇచ్చారు. తర్వాత ఈ రకంగా దాది ఆజ్ఞ కూడా ఇచ్చేవారు, ఆ కార్యం చేసే శక్తి కూడా ప్రదానం చేసేవారు అని చెప్తున్నారు. जैसे छोटे बच्चे को कहा जाता है उसी प्रकार दादी जी कहती थी, मुन्नी अभी ये काम करके आओ. ఎలాగైతే చిన్న పిల్లలకు పిలిచి చెప్తారు అలా దాది పిలిచి చెప్పేవారంట, మున్ని ఇప్పుడు ఈ పని చేసిరా అని. वे बहुत ही प्यार से कहती थी और उनकी इसी प्यार की शक्ति ने उनकी इसी प्यार की शक्ति ने यज्ञ सेवा का छोटे से छोटा और बड़े से बड़ा कार्य भी हमको करना सिखा दिया. చాలా ప్రేమతో చెప్పేవారు పని మాకు. ఆమె యొక్క ప్రేమ యొక్క శక్తి యజ్ఞ సేవలో చిన్న చిన్న మరియు పెద్ద పెద్ద కార్యాలు కూడా చేయడం నేర్పించేసింది అని చెప్తున్నారు. उनके नैनों से प्यार बरसता था. जब वे प्यार से मुन्नी कहकर बुलाती तो मेरा रोम रोम खिल उठता था. ఆమె నయనాల్లో ప్రేమ వర్షిస్తుండేది ఎవరిపైనైనా. ఎప్పుడైతే ప్రేమతో మున్ని అని పిలిచేవారో నన్ను, నా రోమాలు పులకరిస్తూ ఉండేవి అని చెప్తున్నారనమాట మున్నిబేన్. ये नजरें दादी की नहीं स्वयं भगवान की है. दादी जी के अंग संग रहने के कारण कोई भी योग्यता पैदा करने में मुझे कोई खास मेहनत नहीं करनी पड़ी. दादी जी యొక్క అంగ సంగంలోనే ఉన్న కారణంగా ఏ యోగ్యతలు నిండడానికి నాలోని ప్రత్యేకమైన శ్రమ పడే అవసరం రాలేదు నాలో యోగ్యతలు నింపుకోవడానికి అని చెప్తున్నారు. जैसे पारस के संग रहकर लोहा भी पारस बन जाते, ऐसे दादी जी के संग रहकर मैं भी योग्य बन गई. ఎలాగైతే పరశువేది సాంగత్యంలో ఉంటూ ఇనుము కూడా పరశువేది అయిపోతుందంటారు, అలా దాదీజీ సాంగత్యంలో ఉంటూ నేను కూడా యోగ్యంగా तैयारैपोयानु అని చెప్తున్నారు. शुभ से शाम तक की व्यस्त दिनचर्या में सैकड़ों बार उनके सम्मुख जाना होता. उनकी प्यार भरी दृष्टि पड़ती और मेरे अंदर उमंग उत्साह लेरे मारने लगता. దాదీజీ సాంగత్యంలో ఉంటూ యోగ్యంగా తయారైపోయాను నేను అని చెప్తున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు బిజీగా ఉన్న దినచర్యలో కొన్ని వందల సార్లు దాది ఎదురుగా వెళ్ళాల్సి వస్తూ ఉండేది. ఆమె ప్రేమతో నిండిన దృష్టి పడేది నా పైన. మరియు నాలో ఒక ఉల్లాస ఉత్సాహాల యొక్క అలలు ఉత్పన్నమైపోతూ ఉండేవి. उनके सामीप्य में थकान किसे कहते हैं मैंने नहीं जाना. मुझे महसूस होता रहा कि ये नज़रें दादी जी की नहीं स्वयं भगवान की है जो मुझे निहाल कर रहे. ఆమె సామీప్యంలో వచ్చి అలసట అని దేన్ని అంటారో నాకు తెలియలేదు అసలు అని చెప్తున్నారు. నాకు అనిపించింది ఆ దృష్టి దాదీజీది కాదు, స్వయం భగవంతుని దృష్టి నాకు పాలన ఇస్తుంది, తృప్తిపరుస్తుంది అనిపించేది. उनके स्पर्श मात्र से दिव्य शक्ति का मुझ में संचार होता था. దాదీజీని స్పర్శిస్తే కూడా దివ్య శక్తి యొక్క సంచారం జరిగేది నాలోని, దివ్యశక్తి ప్రవహించేది నాలో అని చెప్తున్నారు మున్నిబేన్. मेरा दिल सदा ही ये लाइनें गुनगुनाता था. तुमको अपना नसीब समझाएं, सबसे ज़्यादा करीब समझाएं, तुमको पाकर स्वयं से दादीजी सारे जग को गरीब समझाएं. మిమ్మల్ని నా అదృష్టంగా అనుకున్నాను. దాదీజీని చూసి నా హృదయంలో ఇదే లైన్, ఇదే కవిత మోగుతుంది, ధ్వనిస్తుంది. అదేంటంటే, మిమ్మల్ని నా అదృష్టంగా అనుకున్నాను నేను, అందరికన్నా ఎక్కువ సమీపంగా అనుకున్నాను మిమ్మల్ని పొంది స్వయంలో దాదీజీ మొత్తం జగత్తు బికారి అనిపించింది నాకు అని కవిత. ओम शांति भवन, ज्ञान सरोवर, शांतिवन आदि सभी यज्ञ के बड़े बड़े भवनों को सजाने संवारने का पूरा प्रबंधन दादी जी ने मुझे सिखाया. ఓం శాంతి భవన్ ఏంటి, జ్ఞాన సరోవర్ ఏంటి, శాంతివన్ ఏంటి, యజ్ఞం యొక్క పెద్ద పెద్ద భవనాలను అలంకరించేటటువంటి సర్దేటటువంటి పూర్తి
ఏర్పాట్లు దాదీజీ నాకు నేర్పించారు అని చెప్తున్నారు. దాదీజీ ఖరీదారీ కి చీజే ఖుద్ బైఠకర్ లిఖవాతీ థీ. ఏమేమి ఖరీదు చేయాలో ఆ లిస్ట్ కూడా దాదీజీ కూర్చొని మున్నిబేన్ చేతులతో రాయించేవారంట. దాదీ చెప్తూ ఉంటే మున్నిబేన్ రాసేవారు ఏమేమి ఖరీదు చేసుకోవాలి అనేవి. दादी जी की हर आज्ञा को साकार करने में मैं दिल से जुट जाती थी. मुझे बहुत ఖుషి మిల్తీ थी. దాదీజీ ప్రతి ఆజ్ఞ సాకారం చేయటంలో ప్రాక్టికల్ పెట్టడంలో నేను నిమగ్నమైపోతూ ఉండేదాన్ని. దీనివల్ల నాకు చాలా ఖుషి లభించేది అని చెప్తున్నారు. క్షమాకి సాగర్, క్షమా సాగరుడుగా ఉండేవారు దాదీజీ. దాదీజీ బహుత్ ही रेमदिल और ममता की मूरत थी. చాలా దయార్థ హృదయం మరియు మమత యొక్క మూర్తిగా ఉండేవారు దాదీజీ. కభీ కోయి బాత్ చిత్ పర్ నీ రఖती थी. ఎప్పుడు ఏ విషయాలు చిత్తంలో ఉంచుకునేవారు కాదు. मैं छोटी थी तब कोई गलती कर देती थी तो बहुत प्रेम से समझाती थी. నేను చిన్నదాన్ని, ఏదైనా పొరపాటు చేసేస్తే చాలా ప్రేమతో నాకు చెప్పేవారు దాదీజీ. క్షమాకి సాగర్ థీ. హర్ గల్తీ కో భులా కర్ ప్రేమ్ సే ఆగే బడాతీ థీ. క్షమా సాగర స్థితిలో ఉండేవారు దాదీజీ. ప్రతి పొరపాటుని చెప్పి నేర్పించి అది మర్చిపోయి ప్రేమతో ముందుకు నడిపించేవారు అని చెప్తున్నారు. दादीजी स्वयं सदा संतुष्ट रहती थी और उनके बोलते सभी यज्ञवत्स सदा खुश और संतुष्ट रहने चाहिए. అంటే వీళ్ళు ఇది పొరపాటు చేశారు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు అలా మనసులో పెట్టుకునేవారు కాదు. చెప్పేసేవారు, పొరపాటున సరిదిద్దుకునే విషయం ముందుకు నడిపించేవారు. దాది అది మనసులో పెట్టుకునేవారు కాదు, మర్చిపోయేవారు. దాదీజీ స్వయం సదా సంతుష్టంగా ఉండేవారు. ఆమె మాటలు ఏముండేవి అంటే, ఆమె మాటల్లో ఎప్పుడు కూడా యజ్ఞవత్సలు అందరూ సదా సంతోషంగా మరియు సంతుష్టంగా ఉండాలి అనేవారంట దాదీజీ. किसी को कुछ भी चाहिए तो बाबा के भंडारे से उसे अवश्य मिलना चाहिए उनकी భావన होती थी. ఎవరికి ఏది కావాలన్నా బాబా బండారం నుండి తప్పకుండా లభించాలి. యజ్ఞంలో సమర్పణ ఉండేవారు కదా అక్కడ అన్నయ్యలు, వాళ్ళకి ఏది తక్కువ కాకూడదు, ఎవరికి ఏది కావాలన్నా లభించాలి బండారం నుండి తప్పకుండా అని దాది భావన ఉండేది. నిద్రాజీత్ और अथक సేవాదారి. అందుకే ఇప్పుడు కూడా మధుబన్లో సిస్టమ్, అన్నీళ్ళకి ఏదైనా కావాలంటే లిస్ట్ ఇచ్చేస్తే దాది కాటేజ్లో వాళ్ళకి ఆ సామాను మళ్ళీ తర్వాత తయారు చేసి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఎవరికి ఏది లోటు ఉండకూడదని దాది నేర్పించి వెళ్ళిపోయారు. అలా నిద్రాజీత్ और अथक సేవాదారిగా ఉండేవారు దాదీజీ. दादीजी को सारे ब्राह्मण परिवार से बेहद का प्यार था. जो सामने आता था उसका ముస్కరాకర్ స్వాగత్ करती थी. మొత్తం బ్రాహ్మణ పరివారం పైన అనంతమైన ప్రేమ ఉండేది దాదీకి. ఎవరు ఎదురుగా వెళ్ళినా చిరునవ్వుతో స్వాగతం పలికేవారు వాళ్ళకి. కేతిథి ఆవో ఆవో వే నిద్రాజీత్ और अथक సేవాదారి थी. వాళ్ళని చూస్తూనే ఎవరు వెళ్ళినా రండి రండి అని పిలిచేవారంట. ఆమె నిద్రాజీత్గా ఉండేవారు, అలసట లేని సేవాదారిగా ఉండేవారు. जब कभी हम कहते थे दादी अमुक व्यक्ति आपसे मिलने आया है तो बिस्तर से उठकर भी मिलने को तैयार रहती थी. ఎప్పుడైనా ఎవరైనా స్పెషల్ ఎవరైనా కలవడానికి వచ్చారనుకోండి, దాదీకి చెప్పాము అంటే ఇలా వచ్చారు మిమ్మల్ని కలవడానికని బెడ్ మీద పడుకొని ఉన్నా కానీ కలవడానికి లేచి తయారై వచ్చేవారు. కలవడానికి రెడీగా ఉండేవారు. బెడ్ మీద ఉన్నప్పుడు కూడా, అంటే పడుకునే స్టేజ్లో కూడా లేచి రెడీగా ఉండేవారు కలవడానికి. వే తపస్వి మూర్తి, అంటే కలవను అనేవారు కాదు, ఇప్పుడు నా రెస్ట్ టైం కదా కలవను అనేవారు కాదు, లేచిపోయి కలిసేవారంట. ఆమె తపస్వి మూర్తిగా ఉండేవారు. రాత్రికి 2 బజే ఉట్కర్ తపస్య करती थी. 2 గంటలకి లేచి తపస్సు చేసేవారు దాదీజీ. అమృత వేళ का योग नियमित करती थी. अमृत वेले योगम కూడా రెగ్యులర్గా చేసేవారు దాదీజీ. उस समय उन्हें बाबा से बहुत प्रेरणा टचिंग मिलती थी जिन्हें वे सुनाती भी थी. అమృత వేళ యోగం చేసినప్పుడు చాలా ప్రేరణలు దాదీకి దొరుకుతుండేవి. విజ్ఞాన్ని ఎలా నడిపించాలి ఏంటి ఆ టచింగ్స్ మాకు వినిపించేవారు కూడా. ఈరోజు బాబా నాకు ఇలా టచింగ్ ఇచ్చారు అని చెప్పేవారంట. నజరు మీ అతీంద్రియ ఆనంద్, ఆమె దృష్టిలో అతీంద్రియ ఆనందం ఉండేది. यज्ञ में हजारों ब्राह्मण भाई बहने तथा अनेक वीएपी आते थे. वे हर एक से मिलती थी. యజ్ఞంలో వేల సంఖ్యలో బ్రాహ్మణులైన అన్నయ్యలు అక్కలు అనేక మంది విఏపీస్ వస్తూ వెళ్తూ ఉండేవారు. ఆ ప్రతి ఒక్కరితో కూడా దాది కలిసేవారు. విఏపీస్తో, యజ్ఞంలో వచ్చే ప్రతి పిల్లలతో, బాబా పిల్లలతో
चाहे 30,000 भाई बहनें भी आ जाते थे, फिर भी लाइन में सभी उनकी नजरों का అతీంద్రియ ఆనంద ప్రాప్తి करते थे. 30,000 మంది అన్నయ్య లెక్కలు వచ్చినా కానీ అందరూ లైన్లో ఆమె దృష్టి యొక్క అతీంద్రియ ఆనందాన్ని పొందేవారు. దాది చేతులతోనే బహుమతులు ఇచ్చేవారు. మొదట్లో అయితే సౌగాత్తు ఇస్తారు కదా మధుబన్ వెళ్ళినప్పుడు. కానీ దా అంటే దాదీజీ శాంతివన్ తయారయ్యాక 30,000 మంది అయిపోయాక దాదీ చేతులతో సౌగాతి ఇవ్వడము ఆగిపోయినా వేరే వాళ్ళు సౌగాతి ఇచ్చినా దాది దృష్టి అయితే ఇచ్చేవారు. అందరూ లైన్లో దృష్టి తీసుకుని వెళ్ళేవారు. हर कार्य करने में उनका उमंग उत्साह सदा बना रहता था. ప్రతి కార్యం చేయడానికి కూడా ఉల్లాస ఉత్సాహం సదా ఉండేది దాదికి. నేను చేయలేను చాలు అలా అనేవారు కాదు. ప్రతి దానిలో ఉల్లాస ఉత్సాహం ఉండేది. वे त्याग और सादगी की भी మూర్తి थी. ఆమె త్యాగము మరియు సాదగి యొక్క మూర్తిగా ఉండేవారు. సాదగి అంటే సింపల్సిటీ యొక్క మూర్తిగా ఉండేవారు. प्यारे बाबा के स्लोगन जो खिलाओ जो पहनाओ जहाँ बिठाओ इसकी पूर्ण धारणा उनके जीवन में देखी. ప్రియమైన బాబా యొక్క స్లోగన్ ఏదైతే ఉందో, ఏది తినిపిస్తే అదే తింటాము, ఏది ధరించమంటే అదే ధరిస్తాము, మీరు ఎక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చుంటామని ఈ యొక్క పూర్తి ధారణ ఆమె జీవితంలో చూసాం మేము అని చెప్తున్నారు. वे मास्टर पालनहार थी. 1,000 यज्ञवत्सों और 10,000 निमित्त शिक्षिकाओं सहित सभी को बाप समान पालना देती थी. ఆమె మాస్టర్ పాలన ఇచ్చే మూర్తిగా ఉండేవారు. బాబా తర్వాత పాలన చేసే మూర్తిగా. 1,000 మంది యజ్ఞంలో అంటే మధుబన్ యజ్ఞంలో సరెండర్ అయిన అన్నయ్యలు అక్కలు ఉండేవారు. తర్వాత 10,000 మంది నిమిత్తమైన టీచర్స్, వీళ్ళందరికీ బాబా సమానమైన పాలన ఇచ్చేవారు దాదీజీ అని చెప్తున్నారు. మేరే దిల్ కి ధడకన్ మురళి సే ఉన్కా జిగరి ప్యార్ తా. మురళి అంటే లోపల నుండి చాలా ప్రేమ ఉండేది దాదీకి. दिन में 3 बार स्वयं मुरली पढ़ती थी. क्लास में सुनाती थी वो अलग. जब तक स्वस्थ रही हमेशा स्वयं ही क्लास में मुरली सुनाती थी. మురళి అంటే చాలా ప్రేమ. పగలు రోజు మొత్తంలో 3 సార్లైనా స్వయం మురళి చదువుకునేవారు. క్లాస్లో కూడా వినిపించేవారు, అది వేరే విషయం. అది కాకుండా 3 సార్లు చదువుకునేవారు. ఎంతవరకు ఆరోగ్యంగా ఉన్నారు దాది, ఆమె స్వయంగా మురళి వినిపించేవారు క్లాసులని. जब तबीयत नरम गरम रहती थी तब भी वे देह में रहते हुए भी देह से न्यारी परिस्थिति స్థితి में रहती थी. తర్వాత ఆరోగ్యం కొంచెము సెన్సిటివ్ అయింది దాది ఆరోగ్యం. అప్పుడు కూడా దేహంలో ఉంటూ దేహం నుండి అతీతమైన పరిస్థితి స్థితిలో ఉండేవారు దాది. कितनी भी तकलीफ हो पूछने पर यही कहती थी मैं बहुत ठीक हूँ. एक दिन तो कहा मैं बहुत सुखी हूँ. ఎంత కష్టం ఉన్నా శరీరంలో ఆరోగ్యంలోని ఎంత అనారోగ్యం ఉన్నా అడిగితే దాది ఎలా ఉన్నారు ఏమనిపిస్తుంది, నేను బాగానే ఉన్నాను అనేవారంట. ఒకరోజైతే ఎలా ఉన్నారు దాది ఏమనిపిస్తుంది అంటే నేను చాలా సుఖిగా ఉన్నాను అన్నారంట. वे इस दुनिया में थी ही नहीं, वे संपूर्णता की देवी बन चुकी थी. ఈ ప్రపంచంలోనే ఉండేవారు కాదు దాది. ఆరోగ్యం బాగాలేని సమయంలో లాస్ట్ క్షణాల్లో ఆమె సంపూర్ణత యొక్క దేవిగా తయారైపోయారు. ఈ ప్రపంచంలోనే లేరు అనిపించేది. సేవా కర్తే महसूस होता था कि वतनवासी फरिश्ते की सेवा कर रही हूँ. లాస్ట్లో దాదీకి సేవ చేస్తుంటే, దాదీకి స్నానం చేయించడం ఇవన్నీ ఉండేవి కదా, ఆ సేవ చేస్తుంటే అనిపించేదంట వతనవాసి ఫరిస్తాకి నేను సేవ చేస్తున్నానని అనిపించేది లాస్ట్లో అని చెప్తున్నారు. उनके अंतिम दिनों में भाई बहनें कॉटेज की खिड़की के शीशों में से उनके दर्शन करते थे. ఆమె యొక్క ఆఖరి రోజుల్లో అన్నయ్యల అక్కీలు దాది కాటేజ్లో చూడ్డానికి పంపించేవారు దాదీని చూడ్డానికి. కానీ దాది దగ్గర డైరెక్ట్గా వెళ్ళడానికి అవ్వదు, కిటికీ ఉంటుంది, గ్లాస్ సెట్ చేస్తారు ఆ కిటికీకి. ఆ గ్లాస్లో నుండి అందరూ దాది దర్శనం చేసుకొని వచ్చేవారు అనమాట, దాది బెడ్ పైన ఉంటే.
तब भी कहती थी सारी लाइन में आए टोली लेकर जाए. అప్పుడు కూడా అందరిని చూస్తుంటే క్లాస్‌లో నుండి దాది అనేవారంట, అందరూ లైన్‌లో రండి టోలీ తీసుకొని వెళ్ళండి అనేవారంట. हर बच्चे से उनका जिगरी प्यार था. ప్రతి పిల్లల పైన కూడా లోపల నుండి ప్రేమ ఉండేది. దాదీజీ का मुस्कुराता हुआ चेहरा और प्यार भरे नैन कभी భూల్తే नहीं. దాదీజీ యొక్క చిరునవ్వుతో ఉన్న ముఖము మరి ప్రేమతో నిండిన నయనాలు ఎప్పుడు మర్చిపోలేం మనము అని చెప్తున్నారు మున్ని బేన్. दादी मेरे दिल की धड़कन ही जो सदा मेरे साथ है और सदा मेरे साथ रहेगी. దాదీజీ నా హృదయం యొక్క ఏమంటారు, నా హృదయం యొక్క ఏమంటారు ధడకన్ అంటే హృదయం యొక్క ధ్వని. గుండె కొట్టుకుంటూ ఉంటుంది కదా, ఆ గుండె కొట్టుకోకపోతే ఇంకా చనిపోయినట్టే మనం. అలాగా ఆ ధ్వని, గుండె కొట్టుకునే ధ్వని దాదీజీ అనమాట. నాతోని ఉన్నారు, సదా నాతోనే ఉంటారు, నా తోడులోనే అని చెప్తున్నారు మున్ని బేన్. अंत में इतना जरूर कहेंगी वो दिल कहाँ से लाऊं तेरी याद जो बुला दे. ఆఖరికి నేను ఇదే మాటలు చెప్తాను, నేను అలాంటి మనస్సు ఎక్కడి నుండి తెచ్చుకోవాలి దాది, మీ స్మృతిని మర్చిపోయేలాంటి హృదయం నాకు ఎక్కడి నుండి వస్తుంది, మరవలేను అనేది చెప్తున్నారనమాట. మరవాలంటే అలాంటి హృదయం కావాలి, అది ఎక్కడి నుండి వస్తుంది, మరవలేము అసలు మిమ్మల్ని అని తన అనుభవాన్ని చెప్తున్నారు మున్ని బేన్. తర్వాత ఆత్మ ప్రకాష్ వైజీ యొక్క అనుభవం ఉంది. అది మొదలు పెడితే మళ్ళీ టైం పడుతుందన్నమాట. ఇంకా ఒక పావుగంట 20 నిమిషాలు పడుతుంది. అందుకని ఇది రేపు చదువుకుందాం మళ్ళీ దాది కోసం. ఆత్మ ప్రకాష్ వే చెప్తున్న అనుభవాలు. ఓం శాంతి.
सबको अपना बनाने की कला जो तुम